హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టెక్ T20. ఈరోజు మనం డైలీ యూజ్ చేసే తెలుగు వాక్యాలను ఇంగ్లీష్ ఎలా చెప్పాలో నేర్చుకుందాం. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లాస్ట్ వీడియోలో అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్లు మనం ఎందుకు వెళ్ళాలి అని చెప్పడానికి ఇంగ్లీష్లో వై డూ యూ హ్యావ్ టు గో, వై డూ యూ హ్యావ్ టు గో. సెకండ్ వన్ ఈజ్ నేను ఇక్కడే ఉన్నాను, నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పిన ఇంగ్లీష్లో ఐ యామ్ రైట్ హియర్, ఐ యామ్ రైట్ హియర్. ఓకే, ఈ రెండు క్వశ్చన్లు అయిపోయి ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్ ద వీడియో. అక్కడ నుండి లేచిరా, అక్కడ నుండి లేచిరా అని చెప్పండి ఇంగ్లీష్లో గెట్ అప్ ఫ్రమ్ దట్ ప్లేస్ అండ్ కమ్ హియర్, గెట్ అప్ ఫ్రమ్ దట్ ప్లేస్ అండ్ కమ్ హియర్. అక్కడి నుండి లేచిరా అని చెప్పండి ఇంగ్లీష్లో గెట్ అప్ ఫ్రమ్ దట్ ప్లేస్ అండ్ కమ్ హియర్, గెట్ అప్ ఫ్రమ్ దట్ ప్లేస్ అండ్ కమ్ హియర్. నెక్స్ట్ వన్ ఈజ్ అక్కడున్న మంచం మీద పడుకో, అక్కడున్న మంచం మీద పడుకో అని చెప్పండి ఇంగ్లీష్లో స్లీప్ ఆన్ ద కాట్ దేర్, స్లీప్ ఆన్ ద కాట్ దేర్. అక్కడున్న మంచం మీద పడుకో, స్లీప్ ఆన్ ద కాట్ దేర్. ఇంట్లో ఎవరైనా నేలపైన పడుకొని ఉంటే వాళ్ళకి అంటూ ఉంటాం కదా, ఈ విధంగా అక్కడున్న మంచం మీద వెళ్ళి పడుకొని స్లీప్ ఆన్ ద కాట్ దేర్. నెక్స్ట్ వన్ ఈజ్ నిజం తెలియకుండా వాళ్ళని నిందించకు, నిజం తెలియకుండా వాళ్ళని నిందించకు అని చెప్పండి నీకు ఇంగ్లీష్లో డోంట్ బ్లేమ్ దెమ్ వితౌట్ నోయింగ్ ద ట్రూత్, డోంట్ బ్లేమ్ దెమ్ వితౌట్ నోయింగ్ ద ట్రూత్. నిజం తెలియకుండా వాళ్ళని నిందించకు, డోంట్ బ్లేమ్ దెమ్ వితౌట్ నోయింగ్ ద ట్రూత్, డోంట్ బ్లేమ్ దెమ్ వితౌట్ నోయింగ్ ద ట్రూత్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆ తాడును గట్టిగా పట్టుకొని ఉండు, ఆ తాడును గట్టిగా పట్టుకొని ఉండు అని చెప్పండి ఇంగ్లీష్లో హోల్డ్ ఆన్ ద రోప్ టైట్లీ, హోల్డ్ ఆన్ ద రోప్ టైట్లీ. ఆ తాడుని గట్టిగా పట్టుకొని ఉండు అని చెప్పడానికి హోల్డ్ ఆన్ ద రోప్, హోల్డ్ ఆన్ ద రోప్ అంటే గట్టిగా పట్టుకో, టైట్లీ, హోల్డ్ ఆన్ ద రోప్ టైట్లీ. నెక్స్ట్ వన్ ఈజ్ గట్టిగా నా చేతిని నొక్కకు, గట్టిగా నా చేతిని నొక్కకు, డోంట్ ప్రెస్ మై హ్యాండ్ హార్డ్, డోంట్ ప్రెస్ మై హ్యాండ్ హార్డ్. గట్టిగా నా చేతిని నొక్కకు, డోంట్ ప్రెస్ మై హ్యాండ్ హార్డ్. ఎవరికైనా సెకండ్ ఇస్తున్నప్పుడు వాళ్ళు మనకి సరదాగా ఈ విధంగా గట్టిగా నొక్కుతూ ఉంటారు, అన్నప్పుడు ఈ విధంగా అనాలి డోంట్ ప్రెస్ మై హ్యాండ్ హార్డ్. నెక్స్ట్ వన్ ఈజ్ చెత్తను చెత్తబుట్టలో పడివేయండి, చెత్తను చెత్తబుట్టలో పడివేయండి అని చెప్పండి ఇంగ్లీష్లో త్రో ద గార్బేజ్ ఇన్ ద డస్ట్బిన్, త్రో ద గార్బేజ్ ఇన్ ద డస్ట్బిన్. చెత్తను చెత్తబుట్టలో పడివేయండి, త్రో ద గార్బేజ్ ఇన్ ద డస్ట్బిన్, త్రో ద గార్బేజ్ ఇన్ ద డస్ట్బిన్. నెక్స్ట్ వన్ ఈజ్ వాడిని ఎక్కువగా పొగిడితే వాడు ఇంకా ఎక్కువ పని చేస్తాడు, వాడిని ఎక్కువగా పొగిడితే వాడు ఇంకా ఎక్కువ పని చేస్తాడు అని చెప్పండి ఇంగ్లీష్లో ది మోర్ యూ ప్రైజ్ హిమ్ ది మోర్ హీ విల్ వర్క్, ద మోర్ యూ ప్రైజ్ హిమ్ ది మోర్ హీ విల్ వర్క్. వాడిని ఎక్కువగా పొగిడితే వాడు ఇంకా ఎక్కువ పని చేస్తాడు అని చెప్పడానికి ద మోర్ యూ ప్రైజ్ హిమ్ ద మోర్ హీ విల్ వర్క్, ద మోర్ హీ విల్ వర్క్. నెక్స్ట్ వన్ ఈజ్ నీ పుస్తకాలను జాగ్రత్తగా నీ బ్యాగ్లో పెట్టుకో, నీ పుస్తకాలను జాగ్రత్తగా నీ బ్యాగ్లో పెట్టుకో అని చెప్పండి ఇంగ్లీష్లో పుట్ యువర్ బుక్స్ కేర్ఫుల్లీ ఇన్ యువర్ బ్యాగ్, పుట్ యువర్ బుక్స్ కేర్ఫుల్లీ ఇన్ యువర్ బ్యాగ్. నీ పుస్తకాలను జాగ్రత్తగా నీ బ్యాగ్లో పెట్టుకో, పుట్ యువర్ బుక్స్ కేర్ఫుల్లీ ఇన్ యువర్ బ్యాగ్. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు చాలా వింతగా మాట్లాడుతున్నావు, నువ్వు చాలా వింతగా మాట్లాడుతున్నావు అని చెప్పండి ఇంగ్లీష్లో యు ఆర్ టాకింగ్ వెరీ స్ట్రేంజర్లీ, యు ఆర్ టాకింగ్ వెరీ స్ట్రేంజ్లీ. నువ్వు చాలా వింతగా మాట్లాడుతున్నావు, యు ఆర్ టాకింగ్ వెరీ స్ట్రేంజ్లీ. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఈ దుప్పటి పట్టుకొని వెళ్ళి నిద్రపో, నువ్వు ఈ దుప్పటి పట్టుకొని వెళ్ళి నిద్రపో అని చెప్పండి ఇంగ్లీష్లో యు గ్రాబ్ దిస్ బ్లాంకెట్ అండ్ గో టు స్లీప్,
యూ గ్రాబ్ దిస్ బ్లాంకెట్ అండ్ గో టు స్లీప్. నువ్వు ఈ దుప్పటి పట్టుకొని వెళ్ళి నిద్రపో. యూ గ్రాబ్ దిస్ బ్లాంకెట్ అండ్ గో టు స్లీప్. నెక్స్ట్ వన్ ఈజ్ అతన్ని మూర్ఖుడిగా భావిస్తావా. అతన్ని మూర్ఖుడిగా భావిస్తావా అని చెప్పండి ఇంగ్లీష్లో. డూ యూ టేక్ హిమ్ ఫర్ ఎ ఫూల్. డూ యూ టేక్ హిమ్ ఫర్ ఎ ఫూల్. అతన్ని మూర్ఖుడిగా భావిస్తావా. డూ యూ టేక్ హిమ్ ఫర్ ఎ ఫూల్. డూ యూ టేక్ హిమ్ ఫర్ ఎ ఫూల్. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు నా ఇంటికి రావా. నువ్వు నా ఇంటికి రావా అని చెప్పండి ఇంగ్లీష్లో. విల్ యూ నాట్ కమ్ టు మై హౌస్. విల్ యూ నాట్ కమ్ టు మై హౌస్. నువ్వు నా ఇంటికి రావా. విల్ యూ నాట్ కమ్ టు మై హౌస్. విల్ యూ నాట్ కమ్ టు మై హౌస్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె చిరునామా మీకు ఎలా తెలుసు. ఆమె చిరునామా మీకు ఎలా తెలుసు అని అడగడానికి ఇంగ్లీష్లో హౌ డు యూ నో సీ అడ్రస్. హౌ డు యూ నో సీ అడ్రస్. ఆమె చిరునామా మీకు ఎలా తెలుసు. హౌ డు యూ నో సీ అడ్రస్. హౌ డు యూ నో సీ అడ్రస్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె ఎప్పుడు రాజీ పడదు. ఆమె ఎప్పుడు రాజీ పడదు అని చెప్పండి ఇంగ్లీష్లో. షీ విల్ నెవర్ కాంప్రమైజ్. షీ విల్ నెవర్ కాంప్రమైజ్. ఆమె ఎప్పుడు రాజీ పడదు. షీ విల్ నెవర్ కాంప్రమైజ్. షీ విల్ నెవర్ కాంప్రమైజ్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను గత వారం కొత్త ఫోన్ కొన్నాను. నేను గత వారం కొత్త ఫోన్ కొన్నాను. ఐ బాట్ ఏ న్యూ ఫోన్ లాస్ట్ వీక్. ఐ బాట్ ఏ న్యూ ఫోన్ లాస్ట్ వీక్. నేను గత వారం కొత్త ఫోన్ కొన్నాను అని చెప్పండి ఇంగ్లీష్లో. ఐ బాట్ ఏ న్యూ ఫోన్ లాస్ట్ వీక్. ఐ బాట్ ఏ న్యూ ఫోన్ లాస్ట్ వీక్. నెక్స్ట్ వన్ ఈజ్ మీరు ఏ సినిమా చూడాలనుకుంటున్నారు. మీరు ఏ సినిమా చూడాలనుకుంటున్నారు అని అడగడానికి ఇంగ్లీష్లో విచ్ మూవీ డూ యూ వాంట్ టు వాచ్. విచ్ మూవీ డూ యూ వాంట్ టు వాచ్. మీరు ఏ సినిమా చూడాలనుకుంటున్నారు. విచ్ మూవీ డూ యూ వాంట్ టు వాచ్. విచ్ మూవీ డూ యూ వాంట్ టు వాచ్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ప్రతి ఉదయం కాఫీ తాగుతాను. నేను ప్రతి ఉదయం కాఫీ తాగుతాను. ఈ విధంగా మనకి ఎవరికైనా చెప్తూ ఉంటాం కదా. ఐ డ్రింక్ కాఫీ ఎవ్రీ మార్నింగ్. ఐ డ్రింక్ కాఫీ ఎవ్రీ మార్నింగ్. నేను ప్రతి ఉదయం కాఫీ తాగుతాను అని చెప్పండి ఇంగ్లీష్లో. ఐ డ్రింక్ కాఫీ ఎవ్రీ మార్నింగ్. ఐ డ్రింక్ కాఫీ ఎవ్రీ మార్నింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ దుకాణం ఉదయం 9 గంటలకు తెరుచుకుంటుంది. దుకాణం ఉదయం 9 గంటలకు తెరుచుకుంటుంది అని చెప్పండి ఇంగ్లీష్లో. ది స్టోర్ ఓపెన్స్ యాట్ 9 AM. ది స్టోర్ ఓపెన్స్ యాట్ 9 AM. దుకాణం ఉదయం 9 గంటలు తెరుచుకుంటుంది. ది స్టోర్ ఓపెన్స్ యాట్ 9 AM. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె 2 సార్లు ఢిల్లీని సందర్శించింది. ఆమె 2 సార్లు ఢిల్లీని సందర్శించింది అని చెప్పండి ఇంగ్లీష్లో. షీ హ్యాస్ విజిటెడ్ ఢిల్లీ ట్వైస్. షీ హ్యాస్ విజిటెడ్ ఢిల్లీ ట్వైస్. ఆమె 2 సార్లు ఢిల్లీని సందర్శించింది. షీ హ్యాస్ విజిటెడ్ ఢిల్లీ ట్వైస్. షీ హ్యాస్ విజిటెడ్ ఢిల్లీ ట్వైస్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఆ పుస్తకాన్ని చాలాసార్లు చదివాను. నేను ఆ పుస్తకాన్ని చాలాసార్లు చదివాను అని చెప్పండి ఇంగ్లీష్లో. ఐ హ్యావ్ రీడ్ ద బుక్స్ సెవరల్ టైమ్స్. ఐ హ్యావ్ రీడ్ ద బుక్ సెవరల్ టైమ్స్. నేను ఆ పుస్తకాన్ని చాలాసార్లు చదివాను. ఐ హ్యావ్ రీడ్ ద బుక్ సెవరల్ టైమ్స్. నేను రేపటికి ఇచ్చే హోంవర్క్ ఈ 2 సెంటెన్స్ని ఇంగ్లీష్లో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఫస్ట్ వన్ ఈజ్ నేను ఇంటికి వెళ్తాను. నేను ఇంటికి వెళ్తాను. సెకండ్ వన్ ఈజ్ నేను ఇంటికి వెళ్తున్నాను. నేను ఇంటికి వెళ్తున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు మరికొన్ని
ఎగ్జాంపుల్స్ తీసుకొని మీరు డైలీ ట్రై చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.